నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవలు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. క్రమంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు సాగర్ గేట్లు తెరిచారు. ఒక్కొక్కటిగా మొత్తం 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఎస్సీ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కోసం 3 సార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా 6 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సంవత్సరం 2 పంటలకు ఇక డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు సాగర్కు 4,41,183 క్యూసెక్కుల వరద వస్తుండగా అవుట్ఫ్లో 40,516 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా ప్రస్తుతం నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు గాను ప్రస్తుతం నీటి నిల్వ 284.16 టీఎంసీలుగా ఉన్నది. మనకు వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆనరబుల్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, R&B మినిస్టర్ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమకాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇది 2 సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహాల్లో మన రైతులందరూ ఉన్నారు. ఈ ఫ్లడ్ చూసి 590 అడుగులు చేరే ఉద్దేశం ఉందని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు 7,000 క్యూసెక్లు వదిలిపెట్టాము. మేము పెద్దదేవులపల్లి దగ్గర ఇప్పుడు 7,000 వెళ్తుంది. అన్ని చెరువులు అప్ టు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మినిస్టర్ గారు, మా ఏఎన్సీ గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఈ నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి. కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈరోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్ల మధ్యన మనం కిందకి పంపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 580 అడుగులు ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పొద్దుటే మా ఏఎన్సీ గారు మినిస్టర్ గారితో మాట్లాడి వారి అనుమతి ద్వారా మా ఏఎన్సీ గారి ఆదేశాల ద్వారా ఈరోజు మేము ప్రోటోకాల్ని అబ్జర్వ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి వారి ఆదేశానుసారం ఇప్పుడు దాన్ని అనుసరించి చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మా ఈ గారు ఇక్కడ హోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ డ్యామ్ హీ విల్ బి మానిటరింగ్ ది ఫ్లడ్ యూనిట్. నేను కూడా కంటిన్యూస్గా ఇక్కడే ఉంటాం. కాబట్టి ఎక్కువ అయిన కొద్దీ దాని ప్రకారము అకార్డింగ్లీ విల్ పుష్ ది డిశ్చార్జ్ టు ది డౌన్ స్ట్రీమ్ సైడ్. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్.